మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కొద్దిగా ముఖ్యం ఫస్ట్ ఇది సార్ నా చేతిలో ఉన్నది సరే కొద్దిగా రాస్తా తర్వాత అయినాక నీకు ఇస్తాను. ఇస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీ గారికి, జిల్లా నుంచి విచ్చేసిన డిఆర్డీఓ సార్ గారికి, మన విజిలెన్స్ ఆఫీసర్ సార్ గారికి, హెచ్ఆర్ మేనేజర్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంపీఓ గారికి, అదేవిధంగా మనకు స్టేట్ నుంచి విచ్చేసిన స్టేట్ టీమ్ మానిటర్ సార్ గారికి, అందరికీ పేరు పేరు నమస్కారాలు. మన మండలంలో 1/4/2022 నుండి 31/3/2023 సంబంధించి 42 గ్రామాలకు గాను, 2 గ్రామాలకు సంబంధించి 1/4/2022 నుండి 30/11/2023 వరకు 2 గ్రామాలకు సంబంధించి సామాజిక తనిఖీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 44 గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించి గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామ సభల్లో చదివిన అంశాలను ఇప్పుడు మీ ముందు చదువుతారు సార్. మన మండలంలో 346 పనులకు గాను 3 కూలీల వేతనాలుగా మెడల్ గాను 12,88,636 రూపాయలు, టోటల్ 4,30,30,396 రూపాయలు. అదేవిధంగా పిఆర్ సంబంధించి 76 పనులు, దీనికి సంబంధించి ఎలాంటి రికార్డు ఇవ్వలేదు సార్. ఫారెస్ట్ 1 వర్క్ జరిగింది, దీనికి సంబంధించి కూడా ఎలాంటి రికార్డు ఇవ్వలేదు సార్. చెప్పినాం సార్ ఆల్రెడీ. మన విజిలెన్స్ ఆఫీసర్ ముందు గ్రామ పంచాయతీ సార్ సీతాపల్లి, మేడిపల్లి, గుర్జల్ తండా. దీనికి సంబంధించిన సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు, టీఏ గారు అందరూ అందుబాటులో ఉండాల్సిందే కోరుచున్నాము. ఈ గ్రామంలో 18,45,950 రూపాయలు అనేది వేతనాలుగా ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రిగాను 9,210 రూపాయలు అనేది ఖర్చు అయింది సార్. మొత్తం ఈ గ్రామ పంచాయతీ నందు 18,55,160 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో 8 పనులు చేయడం జరిగింది. ఇటు పనులు కూడా తనిఖీ బృందం గారు వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. 7వ అంశం సార్ ఇది. ఎన్ని అంశం సార్? సీతాపల్లి గ్రామ పంచాయతీ నందు చెందిన పిట్ల సాత్వికాన హక్కుదారులు సార్ ఇక్కడ జాబ్ కార్డులో పేరు నమోదు చేసి ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్పి తనిఖీ బృందానికి తెలపడం జరిగింది సార్. కల్పించారా మరి? యాడ్ చేసినాము ఆల్రెడీ డన్. నెక్స్ట్ 9వ అంశం సార్. సీతాపల్లి గ్రామ పంచాయతీ నందు పిట్ల రాజ్యత అను హక్కుదారులు సార్ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇది కూడా జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇది అయిపోయిందా? అయిపోయింది సార్. 4 పోస్ట్ ఆఫీసులో జమ కావడం జరిగింది సార్. ఒక వ్యక్తికి సంబంధించి 1,200 రూపాయలు వస్తే 1,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మిగతా 100 రూపాయలు అనేది చిల్లర ఇవ్వడం లేదా అని బీపీఎం వారికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది సార్. హక్కుదారులు అంటే అమౌంట్ ఇవ్వట్లేదు సార్, మిగిలిన డబ్బులు వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగింది. ఇటు చర్యలు తీసుకోమని చెప్పి అలా నోటీస్ ఇష్యూ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం. ఇచ్చిన అమౌంట్ అనేది ఇప్పటివరకు రాలేదని చెప్పి తనిఖీ బృందానికి రాతపంగి రాసి ఇవ్వడం జరిగింది సార్. ఇటు టీఆర్ గారు కూడా గ్రామ సభలో అడిగారు సార్, ఇప్పిస్తామని చెప్పి తెలిపారు. దానికి సంబంధించి ఎఫ్టీ కూడా చూపించలేదు, అది పేమెంట్ అయినది. మీకు ఎఫ్టీ వచ్చిందా? దానికి ఎఫ్టీఓ రాలేదు సార్. టీఆర్ గారు కూడా వచ్చారు గ్రామ సభకు. సార్ ఏదైనా ఎఫ్టీఓ ఉంటే ఆయనకు చూపెట్టండి, మాకన్నా చూపెట్టండి ఆ పేమెంట్ అయిన విషయం అని చెప్పి చెప్పండి. కట్టుకున్నది వాస్తవమేనా? మనం సాంక్షన్ ఇచ్చినామా? మరి ఎందుకు రికార్డ్ చేయలే? పేమెంట్ అయింది. మరి పేమెంట్ అయితే మీ దాంట్లో రాదు కదా? లాస్ట్ అది డిఫరెంట్. డబ్బులు క్రెడిట్ కావడం అనేది స్టేట్ గవర్నమెంట్ ఆ అమౌంట్ అవైలబుల్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ఎఫ్టీఓ జనరేట్ అయినా కాలేదా? సిఓనికి ఐడియా ఉంటుంది కదా, ఈ వర్క్ ఐడి తీసుకుంటాం. జాబ్ కార్డ్ నెంబరు ఒక నిమిషం. వర్క్ ఐడి రాశారా మీరు? హలో, వర్క్ ఐడి రాయాలి కదా.
సార్ జాబ్ కార్డ్ నెంబరు 1153. దీనికి సంబంధించి అన్నది వర్కౌట్ రాలేదు సార్ మనకు ఫిర్యాదు మాత్రమే నోట్ చేసుకున్నారు. చేసుకో ఒకసారి. పేరు మల్కయ్య హనుమంతు. ఇది రాగాసా లేకపోతే రాగసలే సార్. రాగస్లో రావా ఇప్పుడు? ఎందుకు రావట్లేదు? చెప్పు. జాబ్ కార్డ్ నెంబర్ 1115. నెక్స్ట్ 12వ అంశం సార్. ఇక్కడ నెక్స్ట్ 13వ అంశం సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా చేయడం లేదు. నెక్స్ట్ 15వ అంశం సార్. ఇక్కడ ఫిర్యాదుల రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయట్లేదు సార్ దీనికి సంబంధించి. ఓకే, అన్ని చేస్తారు, ఒకటి అనౌన్స్ చేయట్లేదు. అవును సార్. అది ఫిర్యాదు రావట్లేదా? సెక్రటరీ గారు ఎక్కడగా? నెక్స్ట్ 16వ అంశం సార్. ఇక్కడ 8 పనులకు సంబంధించి 2 పనులకు మాత్రమే ఫోటో, ఒక పని జరుగుతున్న మాత్రమే చూపించడం జరిగింది సార్. మిగతా సంబంధించిన ఫోటో టీ ఎవరు కన్సర్న్? అవునయ్యా, మీకు మీ ఫోటో తీసుకోవడం చేత కదా, లేకుంటే ఏం చేస్తారు? కొత్తగా వచ్చారు ఉద్యోగంలోకి. రీడ్ డ్యూరింగ్ 2 చూడాలా, కంప్లీట్ కూడా చేయాలి. ఇంకేం రోజు చేసుకుని కూర్చుంటారు? నెక్స్ట్ 17వ అంశం సార్. ఇక్కడ 8 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ ఇవ్వడం జరిగింది సార్. ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే ఇచ్చారు. అందులో డాక్యుమెంట్లు అనేది ఎలాంటివి పెట్టలేదు, కానీ మాస్టర్ పే ఆర్డర్ మాత్రం పెట్టడం జరిగింది. అందులో అమౌంట్ పే అయిందా? ఇది పే కాలేదు సార్. 8489 బ్లూ కలర్ ఉంటుంది చూడండి. 18వ అంశం సార్. ఇక్కడ ఏం ఎంబుక్కులలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా సంబంధించి ఎంబుక్కులో తీసుకోవట్లేదు సార్. 19వ అంశం సార్. ఇక్కడ అధికారులు పని ప్రదేశానికి వెళ్ళి రోల్ కాల్ చేయాల్సి ఉండగా ఏ ఒక్క అధికారి కూడా రోల్ కాల్ చేయనట్టుగా గుర్తించండి సార్. అంటే అన్నీ లేవా, కొన్ని లేవా? అసలు మాస్టర్లలో రోల్ కాల్ ఆ జీపీకి సంబంధించి చేయలేదు సార్. అన్ని మాస్టర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది. 20వ అంశం సార్. ఏసీ గారు 25% సంబంధించి వేజీకి చెక్ మెజర్ చేయాల్సి ఉండగా చేయలేదు సార్. ఇక్కడ 21వ అంశం సార్. ఎంబుక్లో 12, 13 కాలమ్స్ అనేవి కలిపి రాయాల్సి ఉండగా టీ గారు కలిపి రాయడం లేదు సార్. ఇక్కడ రిపీట్ కానివ్వకండి. 22వ అంశం సార్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి హరితారం రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. ఇక్కడ 23వ అంశం సార్. సీతాపల్లి గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకంలో భాగంగా 1/4/22 నుంచి 31/3/23 వరకు సంబంధించిన మాస్టర్లు రోజువారీ ఎవరైతే పనికి వస్తారో వారికి హాజరు వేస్తూ వారి పేరు ఎదురుగా ఉన్న గడిలో ఎక్స్ రాయడం జరిగింది. కానీ హక్కుదారులు మార్కు చేసిన తర్వాత పైనుండి కిందికి హాజరు వేయాల్సి ఉండగా వేయలేదు సార్. ఇక్కడ అసలు ఉందా అది ఆ విధంగా? ఉంది సార్. చట్టంలో ఉందా? There is no 1 2 3. నెక్స్ట్ సీతాపల్లి గ్రామ పంచాయతీ సార్. ఇది రోజువారీ దివాస రిజిస్టర్ నిర్వహించలేదు సార్. ఇక్కడ మీరు ఏ డే ఫిక్స్ చేసుకున్నారు? రోజ్గార్ దివస్ తెలియదు అసలు. రోజ్గార్ దివస్ అనేది తెలియదు. 3rd Friday అందరికి కూడా.
26 అంశం సార్. ఇక్కడ ఎంఐ ట్యాంకు సంబంధించి 4,11,149 రూపాయలు ఖర్చు చేసి సార్ దీనికి సంబంధించి రైతుల పొలాల్లో మట్టిని తరలించడం జరిగింది సార్. దీనికి సంబంధించి ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ అన్నది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అంటే ఇది ఇవ్వలేదు, మనం నిర్వహించలేదని గుర్తించడం జరిగింది సార్. ఇది ఏ పీరియడ్? ఎఫ్ఏ పీరియడా, సెకండ్ పీరియడా? ఇది సెక్యూరిటీ పీరియడ్. 27 అంశం సార్. ముగ్గురు హక్కుదారులు 14 రోజులు పనిచేయడం జరిగింది సార్. వీరికి సంబంధించి మస్టర్లో హాజరు వేసిండు, కానీ సంతకాలు మాత్రం చేయలేదు సార్. సంతకాలు లేకుండానే 2,100 రూపాయలు అన్నది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ పనిచేయడం జరిగింది సార్. కానీ సంబంధించి 769 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి దీనికి గాను 1,36,772 రూపాయలు అన్నది పేమెంట్ చేసి సార్. ప్రస్తుతం పని ప్రదర్శనకి వెళ్ళి ఇంటి పిట్స్ మొత్తం పూడ్చుకోవడం జరిగింది సార్. ఇక్కడ అది కొండపల్లి రైతులు అని చెప్పి అది తండా రైతులు సార్. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళట కొండపూర్ రైతులు సార్. దానికి ఊరికి శివార్లో ఉన్నది. ఆ రైతులు వచ్చి మొత్తం పిట్స్ మొత్తం దున్నుకుంది సార్. అది వాళ్ళని అడిగితే ఇక్కడ ఈ ఊరు వాళ్ళు చెప్పారు, ఆ ఊరు వాళ్ళు ఇక్కడ కాదు సార్, వాళ్ళు మొత్తం దున్నుకొని వెళ్ళిందని చెప్పారు. సార్ 29 అంశం సార్. ఇది 1/6/2019 నుంచి 31/3/2020 జరిగిన పనులకు సంబంధించి సార్. ఇది 13వ విడత నాటికి రికార్డ్ సార్. 31,11,602 రూపాయలకు సంబంధించి ఇటు రికార్డును 14 విడతల సబ్మిట్ చేయమని చెప్పి రాయడం జరిగింది సార్. దీనికి సంబంధించి అటు రికార్డు కూడా ఇవ్వలేదు. 30 అంశం సార్. ఇది 1/4/22 నుంచి 31/3/23 జరిగిన పనులకు సంబంధించి 3 పనులకు సంబంధించి సార్. ఇది వేజ్ సార్. 1,71,550 రూపాయలకు సంబంధించి రికార్డు అనేది ఇవ్వలేదు సార్. ఇది మస్ట్ హావ్ సార్. ముప్పై 31 అంశం సార్. ఇది ఎస్ఎంసీ ట్రెంచ్ పనికి సంబంధించి సార్. ఇక్కడ మనం లెంత్ మాత్రం తీసుకోవడం జరిగింది. టీ గారు 1876 రన్నింగ్ మీటర్ రికార్డ్ చేశారు. ఫస్ట్ పేలినందు 931.6 సార్. డిఫరెంట్ సార్ 944 పాయింట్ సార్. దీన్ని క్యూబిక్ మీటర్లు కన్వర్ట్ చేసుకుంటే 307 సార్. 307.2 సార్. అక్కడ రైతు డైరెక్ట్ లైవ్ లొకేషన్కి వచ్చింది సార్. అది నాది పట్టభూమి ఉన్నది, నేను తున్నుకున్నా అని చెప్పేసి అడిగిండు. కానీ దీనికి పట్టభూమికి ఉన్న సంబంధించి ఆయన డాక్యుమెంట్ ఇవ్వండి అని గ్రామ సభలో చెప్పాను సార్. దానికి సంబంధించి కూడా ఆయన పట్టభూమి ఇవ్వలేదు జిరాక్స్. రైట్ అంశం సార్. సార్ ఇక్కడ 8 పనులు చేయించాను సార్. ఇక్కడ అందుకను ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఎంబుక్లో రికార్డ్ చేసారు సార్. దీనికి సేవా గారు 65 రూపాయలు వేజ్ లిస్ట్ వేసి దీనికి సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ అంటే 65 వేయాల్సి ఉంది, కానీ వేజ్ లిస్ట్ మాస్టర్కి వేయాల్సినది ఎంబుక్లో వేసడం జరిగింది. రమేష్ ఒకటే సార్. 10971 ఒక జాబ్ కార్డు, 2 పేమెంట్లు అయినాయి సార్. సేమ్ డేట్లో పేమెంట్. ఫస్ట్ దాన్ని నోట్ చేసుకొని ఇంతకుముందు కూడా 10730 రాస్తున్నాను. సార్ ఇక్కడ పెట్ల అనుషావ సార్. ఈమె ఉపాధి పథకంలో భాగంగా 6 రోజులు పనిచేసినట్టు 901 రూపాయలు రాసింది సార్. ఇటు విషయంపై అడుగుగా ఇతను చనిపోవడం జరిగిందని చెప్పి సార్ 22/2/2019 రోజున ఇటు సంబంధించిన అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది సార్. అవును సార్.
కన్నబోయిన లక్ష్మి సార్ 24 సార్ ఈయన హక్కుదారులు. ఆ రోజు పనిచేసినట్టు మనకు 901 రూపాయలు వచ్చింది సార్. ఇటు విషయంపై డోర్ టు డోర్లో అడగగా 1124 జాబ్ కార్డులు కూడా కన్నబోయిన లక్ష్మి అనేది రావడం జరిగింది సార్. ఒకే వ్యక్తికి 2 జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది, 2 పేమెంట్లు డిలీట్ చేసిరా నుంచి 21/2/2023 వరకు 4 రోజులకు గాను 400 రూపాయలు వచ్చినట్టు రికార్డు పరంగా లేదు సార్. ఇటు విషయంపై వెళ్ళి అడగా 23/1/23 రోజున బాలపోచ మరణించడం జరిగిందని చెప్పి తెలపడం జరిగింది సార్. నాకు రికార్డు పరంగా కలదు సార్. ఇటు విషయంపై అడగగా 7/7/2000 మీరు ఎస్టాబ్లిష్ చేసారా జీప్లో పడేసారా? ఫొటోస్ ఉన్నాయా పెట్టినాయి? ఇప్పుడు సర్పంచ్ రికవర్ అవుతానా, మీకు రికవర్ అవుతానా? ఒక మాట చెప్పాలి. మరి ఇక్కడ ఎవరి దగ్గర పెట్టుకోవాలి? ఒక పంచాయతీలో కనిపించాను. ఇక్కడే కదా ఏదన్నా సరే. అసలు లాస్ట్ అడిగినా అడగకుండా నీకైతే రావాలి కదా. అంటే ఫస్ట్ జీప్లో ఉన్నప్పుడు వికారాబాద్లో ఉన్నా సార్. 20 అంశం సార్. ఇది మస్టర్కి సంబంధించినది అటెండెన్స్ వేయాల్సిందిగా వేయలేదు సార్, ఇంటూ మాత్రమే పెట్టడం జరుగుతుంది సార్. ఇక్కడ అమ్మ మౌనిక ఇంతకుముందు ఎక్కడ చేసినావు? వింటలేనా? జమున స్టాండ్ చేసినావు కదా? నేను అనేది క్వాంటిటీ మొత్తం ఇచ్చేదా, కొంత ఇచ్చేదా? కొంచెం మొత్తం ఎందుకంటే సార్ మనం అటెండెన్స్ లేకపోతే ఆ అమౌంట్ అనేది కాదు. 2 డేస్కి వేసినప్పుడు డేస్ పర్ డేనే మనం అవును, అది ఓకే. టోటల్ వర్క్ అని ఇచ్చేదా, ఆ రోజు పరమైన వర్క్ అని మాత్రం ఇచ్చిన? అంటే ఉన్నదాన్ని మొత్తం ఈక్వల్ డివైడ్ చేసింది. ఆ రిపోర్ట్ను మేము డిస్ట్రిక్ట్ పంపిస్తాం. మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మేమేం అని ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. వేయడం జరిగింది. కానీ వీటికి సంబంధించి అంక వచ్చేసి గ్రామ పంచాయతీ సంబంధించి టీఏ గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికి కూడా తనిఖీ బృందానికి ఒక రోజు కూడా వెబ్సైట్కి రాలేదు సార్. మనకు ఇప్పుడున్న సంతోష్ సార్ సార్ జనవరికి వెళ్ళేవా? ఇరవై 23వ అంశం సార్. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించారు కానీ నిర్వహించడం లేదు సార్. అది మన రికార్డ్ పీరియడ్లో
సార్ 24వ అంశం గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు నర్సరీ పనులకు సంబంధించి 16,444 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి విజిటర్ రిజిస్టర్లు అండ్ మెయింటెనెన్స్ రిజిస్టర్ అని నిర్వహించలేదు సార్. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ మాత్రమే నిర్వహించడం జరిగింది. సునీత సార్. నెక్స్ట్ 23వ అంశం సార్ హెచ్జిటి పనికి సంబంధించి మనకి ఎంపీ రికార్డు 1073.03 క్యూబిక్ మీటర్లకు గాను ఈ పని ప్రదేశం లేదు సార్. అది అంతా కల్టివేట్ చేసుకున్నారు. అది లేదు సార్. తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. నెక్స్ట్ రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. ఇటు రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. 265 రూపాయలు చొప్పున 25,135 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఫస్ట్ రిమూవ్ చేయండి. అవి రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ అమ్మ నువ్వు సానుభూతి ఇచ్చేది కాదు, సానుభూతి ఇస్తే నీ మీదనే పడుతుంది. నెక్స్ట్ ఇస్తే ఇప్పటికి కూడా నీ 41 days నీ దగ్గర రికవర్ పెట్టాలి. కంప్లీట్ కాలేదు కదా కంప్లీట్ పొజిషన్లో చేయాలి సార్. మనం దానికి ప్లాస్టింగ్ పేమెంట్ ప్లాస్టింగ్ కంప్లీట్ అనేది వచ్చింది. కంప్లీట్ అనేది ఆన్ గోయింగ్ చూసారు. ఓకే కొట్టి దేని వాటర్ దేని వర్క్ కోసం యూజ్ చేస్తుంది. కొట్టి అదే ఆవులు మాత్రం ప్లాన్ ఇది కిచెన్ అండ్ వాష్రూమ్స్ ప్లాన్ చేసుకుంటాం సార్. పక్కాగా ఒకటి మీరు కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫోటో తీయించండి. ఇన్ ప్రోగ్రెస్ ఆన్ గోయింగ్ మీరు మెజర్మెంట్ అంటే మీరు చూపెట్టుకుంటుంది సార్. ఒకసారి ఇక్కడికి మెజర్మెంట్ తీసుకొని ఇక్కడికి ఒకసారి ఉంటే ఫోటోస్ పెట్టండి సార్. అది కదా నువ్వు రికార్డ్ చేసినావు కదా, ఆ ఫోటో చూపించు. నువ్వు ఎప్పుడు లాస్ట్ పేమెంట్ చేసినావు దీంట్లో అప్పటికి ఏ టాస్క్ రిలీజ్ చేసినా ఇంకే టాస్క్ రిలీజ్ చేయాలా? ఎందుకు మరి వర్క్ క్లోజ్ చేయలేదు? వర్క్ని ఎందుకు క్లోజ్ చేయలేదు అప్పటికి? సార్ అతను ఇప్పుడే నాకు చేసిన దానికి పేమెంట్ కావాలని చెప్పేసి అన్నాడు సార్. ఇంకా రిమైనింగ్ తర్వాత వస్తారని చెప్పడం జరిగింది సార్. సరే ఇప్పటికైతే మనం చేసింది ఏంటి? పేమెంట్ ఇవ్వలేదు కదా, అది నాకు పేమెంట్ని క్యాన్సిల్ చేసి కాపీ పెట్టండి, దీన్ని మీకు రికవరీ డ్రాప్ చేస్తాను, లేదంటే రికవరీ అట్లా ఉంటుంది. అట్లా కనీసం సోషల్ వచ్చిందా? ఎవరు చూపించేది చూస్తే అప్పుడే డ్రాప్ అయిపోయింది. వస్తే కదా ఇక్కడ
ఫోటో చూపించు. దాంట్లో ఎంపీలో పెట్టాలి కదా, దానికి పెట్టాలి కదా. ఎక్కువ కాన్సర్ట్స్ అమ్మాయి నేమ్ యాడింగ్ కోసం స్టాక్ లిస్ట్లో డిస్ట్రిబ్యూషన్ రాస్తారు. ఆ మాత్రం అప్డేట్ చేసుకోకపోతే ఎట్లా? ఇంత సీనియర్ మ్యాన్ నీకు ఇంత లేట్ మళ్ళీ చెప్పడం బాగా అనిపించారు. నెక్స్ట్ సార్ విడుదల 11 మంది హక్కుదారులు 100 రోజులు పూర్తి కావడం వలన వీరికి సీఓ గారు పేమెంట్ చేయ క్రమంలో 100 రోజులు పూర్తి కావడం జరిగిందని రాసి పేమెంట్ చేయలేదు సార్. 9వ అంశం సార్, సార్ మాస్టర్లో హాజరు రాయడం 1, 2 రాయడం లేదు సార్. మాస్టర్ 22వ అంశం సార్, 6 మంది హక్కుదారులు 30 రోజులు పనిచేసినట్టు మాస్టర్ నందు హాజరు కలదు. కానీ మాస్టర్ నందు సంతకం లేకుండానే 5,056 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 23వ అంశం సార్, గంగమణి అనే హక్కుదారు సార్ మాస్టర్ నందు 6 రోజులు పని చేసినట్టు హాజరు మరియు సంతకాలు కలవు. కానీ సీఓ గారు పేమెంట్ చేయ క్రమంలో 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. అనగా 1 రోజు 125 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. కానీ శివ గారు 4 రోజులు పని చేయకుండానే 702 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎన్ని సార్ పనికి రాకుండా కానీ వచ్చిందా? వస్తుంది. నువ్వు అడిగినావమ్మా అది పనికి వచ్చినా? సార్ అడిగినా సార్, 4 రోజులు చెప్పారు. 2 రోజులే ఉంది సార్ అటెండెన్స్. 7 days వచ్చిందా? 3 days వచ్చి అడిగినావా? 3 days వచ్చింది. వేయడంలో కానీ దాంట్లో కానీ రాస్తారు కదా, రాస్తారు. ఎంత అమౌంట్ ఎంత? 3,060 రూపాయలు సార్. ఆయనకి రికార్డ్ కూడా చూపించాలి, ఫోటోస్ గ్రామ సభలో చూపించారు సార్. గ్రామ సభ చూపించారా? మరి ఇక్కడ రాయలేదు కదా, గ్రామ సభ కాలేదని రాసిన ఇది కూడా రాసి రాసేసారు. సార్ డిమాండ్ తీసుకున్న నోటిగా నిర్వహించట్లేదు సార్. 9వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేట్ చేయడం లేదు సార్. సార్ సురేష్ అనే హక్కుదారు సార్ పనిచేసినట్టు హాజరు కలవు. కానీ సంతకాలు లేకుండానే సీఓ గారు 660 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ రోజుగా దివస్ నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్ కూడా నిర్వహించలేదు. 21వ అంశం సార్, మాస్టర్లో క్రమశః ఎంపిక చేయడం జరిగింది సార్. వీళ్ళలో 341 మొక్కలు బతికి ఉన్నాయి సార్. 52 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 23వ అంశం సార్, నాట్ గివెన్ సార్ 24,180 రూపాయలు.
8th సార్ 100 డేస్ కంప్లీట్ అవడం వల్ల పేమెంట్ కాలేదు సార్. 9th సార్ డిమాండ్ మెయింటైన్ చేయడం జరిగింది, నో డిమాండ్ అనేది మెయింటైన్ చేయడం లేదు సార్. 10th సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 22-23 ఆర్థిక సంవత్సరంలో చేయలేదు సార్. 11th సార్ పే స్లిప్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు సార్. 12th సార్ ఏ రకాల రిజిస్టర్ అనేది సోషల్ టీమ్కి ఇవ్వలేదు సార్. 13th సార్ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫొటోస్ అనేది చూపించలేదు సార్. 14th సార్ వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్, నిర్వహించలేదు, మా సోషల్ టీమ్కి అయితే ఇవ్వలేదు సార్. కోఆర్డినేషన్ మీటింగ్ అటెండ్ అయ్యారా? కోఆర్డినేషన్ మీటింగ్ ఏం చెప్పారు? సార్ వచ్చారు కదా యాక్చువల్లీ సార్ తీసుకెళ్ళడం సార్. 15th సార్ ఎంపికలో కూలీలకు సంతకాలు అనేది తీసుకోవడం లేదు. 16th సార్ రోల్ కాల్ అనేది చేయడం జరిగింది. 17th సార్ ఈసీ గారు 25% ఎంతవరకు చెక్ మెజర్మెంట్ చేయాలి కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. 18th సార్ 12-13 కాలాలు అనేది రాయడం లేదు సార్. 19th సార్ సర్వేవల్ రిజిస్టర్ అనేది ఈసీటీకి ఇవ్వలేదు సార్. 20 సార్ రోజ్గార్ దివస్కి సంబంధించిన రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం లేదు సార్. దానికి సంబంధించి 25,580 రూపాయలకు పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి 405 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 196 మొక్కలు అంటే పని ప్రదేశంలో చనిపోవడం జరిగింది సార్. 600కి 400. సాధారణ పనికి వచ్చే వ్యక్తి 33 సార్ జపాన్ పోయడం జరిగింది. అది మస్తులు ఎంతమంది ఉన్నారమ్మా? $26 సార్. ఆర్డర్ వేయకుండానే సిఓ గారు 73,388 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 2 పనులకు సంబంధించి సార్ మాస్టర్స్ ఎంబీఏ ఇవ్వలేదు సార్. సార్ గత విడతకు సంబంధించి వర్క్ సైట్లో నేమ్ బోర్డు పెట్టినట్టు అప్పటి టీఏ గారు 3,000 రూపీస్ పేమెంట్ చేయడం పెట్టినట్టు రికార్డ్ చేసింది. కానీ పని ప్రదేశంలో ఇప్పటికి కూడా నేమ్ బోర్డు అనేది లేదు సార్. ఫొటోస్ కూడా లేవు సార్ వర్క్ సైట్లో. సర్టిఫికేట్ కూడా సేమ్ సార్. దీనికోసం దరఖాస్తులు ఇవ్వడం జరిగింది సార్. అయిపోయిందా? 11వ అంశం సార్ 20 మంది హక్కుదారులు 178 రోజులు పనిచేయడం జరిగింది. కానీ వీరికి ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పూర్తి కావడం వల్ల పనిచేసి 19,429 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇట్టి విషయంపై గత 13వ విడత సామాజిక తనిఖీలో ప్రిసైడింగ్ ఆఫీసర్ 10 రోజుల్లో పేమెంట్ చేయాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి కూడా పేమెంట్ అనేది చేయలేదు సార్.
25 సార్, చెరువులో మట్టి పుడకతీతకు సంబంధించి మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లెటర్ ఇవ్వలేదు సార్. అలాగే చెరువుల పుడకతీత పనులకు సంబంధించి సిల్ట్ ట్రాన్స్పోర్ట్ రిజిస్టర్, ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్, ట్రిప్ 6 అనేది నిర్వహించలేదు సార్. ఇరవై అంశం సార్, అస్థిరమైన కందకాలు ఎస్టిమేషన్ వేసి 29,002 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఇటు పని ప్రదర్శన సమతల ప్రాంతంలో తీయడం జరిగింది సార్. అస్థిరమైన కందకాలు గుట్టవాళ్ళ ప్రాంతంలో తీయగా ఎస్టిమేషన్ ప్రకారం పని జరగదని గుర్తించడం జరిగింది సార్. ఇరవై అంశం సార్, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 కానీ పనిచేసిన మొత్తం 10 నెలల 3 అని రాయడం వల్ల ఒక రోజు గాను అదనంగా 200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ముప్పై అంశం సార్, ఈ పాస్ ఆర్డర్ బదులుగా వేజ్ స్లిప్ వేసి వేస్ట్ స్టాంప్ వేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. 37 అంశం సార్, 4 వర్కేల్లో మనకు పంట పొలాల కాలువ పుడకతీత పనికి సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే 153,090 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ చెక్ మీద చేయలేదు సార్. ఒక ఎవడు పని చేస్తే వాడికి ఇవ్వచ్చు కదా, తీసుకుపోయినావు ఇక్కడ పెట్టడానికి ఇచ్చినామా, దాన్ని కట్టాలని ఇచ్చినాము, మరి ఎందుకు వేయలేదు? ఎంత దీన్ని పాత సైడ్ కొన్నా అది ఉన్నది కూడా ఏమి ఆడదాని ఎంత గడ తీస్తాం, సిమెంట్ అడిట్ వేస్తాం, వేయడం జరిగింది సార్. అనగా ఆదివారం రోజు కూడా పనిచేసినందుకు 96 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అస్థిరమైన కందకాలు ఎస్జిటి సార్. అంటే జాబ్ కార్డ్ నెంబర్ 10005 సప్తవాన్ హక్కుదారులు 3 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ అందు రోజువారీ ఆదాయాలు కలవు కానీ పనిచేసిన మొత్తం 12 నెలల 4 అని రాయడం వల్ల ఒక రోజుకు 200 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఊళ్ళో పాస్ ఆర్డర్ బదులుగా వేజ్ స్టాంపు వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. క్యాల్కులేషన్ మిస్టేక్ వల్ల తేడా 5 క్యూబిక్ మీటర్ల కానీ 1 క్యూబిక్ 265 చొప్పున 1,320 రూపాయలు హక్కుదారులు నష్టపోవడం జరిగింది సార్. అకౌంట్ నెంబర్ 100 ఆబ్సెంట్ రాసి పనిచేసిన మొత్తం 10 నెలలు 2 అని రాయడం వల్ల 2 రోజులకు 400 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వివిధ వర్గాల్లో పంట కాలానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేసి 5 బోర్డులు ఏర్పాటు చేసినట్లు టీఆర్ఐ బుక్ రికార్డ్ చేసి 5,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ అంశంపై గత 13 విడత సామాజిక తనిఖీలో ప్రెసిడింగ్ ఆఫీసర్ వారాల్లో పని పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ ఇప్పుడు కూడా ప్రస్తుతం పని పరిశ్రమలో సంవత్సరం బోర్డులు ఏర్పాటు చేయలేదు సార్. సాయన్నాను హక్కుదారుడు ఆదివారం రోజున పనిచేసినట్టుగా హాజరు వేయడం జరిగింది సార్. అందుకని శివ గారు 115 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 1032 చిన్న స్థాయిలో 5 రోజులకు గాను మాస్టర్ ముగిసిన తర్వాత హాజరు 5 రోజులకు గాను 585 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 17 పోచయ్య హక్కుదారుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా 6 రోజులు పనిచేసినట్లుగా అందుకు గాను 870 రూపాయలు వచ్చినట్లు రికార్డు పరంగా కదా సార్. ఇటు విషయమై సామాజిక తనిఖీ బృందం ఇంటింటి తనిఖీలో భాగంగా హక్కుదారుని వివరణ కొరగా పోతకాలపుట్టు గ్రామ పంచాయతీ నుండి ఎంపీడబ్ల్యూ వర్కర్లు గత 5 సంవత్సరాల క్రితం నుండి విధులు నిర్వహించడం జరుగుతుందని మౌఖికంగా తెలపడం జరిగింది సార్. క్షమించడం జరిగిందని హక్కుదారుడు పనికి వెళ్ళడం జరిగిందని పిఎస్ఐ పనిచేయడం జరిగింది సార్. శ్మశాన వాటిక నిర్మాణం దీనికి సంబంధించి రికార్డులు ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు సార్. థ్యాంక్ యూ సార్. టీఏ గారు వచ్చి పేమెంట్ చేయడం జరిగిందని రన్నింగ్ టీఏ గారితో చేపించలేదని గ్రామ సభ్యులు తెలిపారు సార్. చేసుకోవడం జరిగింది సార్. 9-1 సార్, అర్జున్ లక్ష్మి జాబ్ కార్డ్ నెంబర్ 10021 సార్. వీళ్ళు డిమాండ్ పెట్టినప్పటికీ కూడా మాస్టర్లో పేరు రావడం లేదు.
పేరు వచ్చేలా చేయగలరని తెలపడం జరిగింది సార్. 16 రోజులకు 10 రోజులు పేమెంట్ ఇది ఏ వినోదం మాస్టర్ ముగించిన తర్వాత హాజరు సంతకాలు చేయడం జరిగింది. అందుకను 1103 గ్రామ పంచాయతీ సార్ మన రికార్డ్ పీరియడ్ డేట్లో కూలీలకు వేతనాలు వచ్చేసి 1,74,779 రూపాయలు. మెటీరియల్ పరంగా 15,795, మొత్తం 1,90,574 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం సార్, వర్క్ సైట్ ఫెసిలిటీస్ కల్పించడం లేదు సార్. సార్ ఈ మాస్టర్లలో ఓన్లీ ఇంటూ అని రాయడం జరుగుతుంది సార్, క్రమ సంఖ్యలు అనేది రాయడం లేదు సార్. మాస్టర్ ఇష్యూ రిజిస్టర్ అయిన ఎంబీ ఇష్యూ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. నర్సరీ పనులకు సంబంధించి సార్ ఈ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. ఇద్దరు హక్కుదారు సార్, వీళ్ళు ఒక్కొక్కరు 5 రోజులు అనగా 10 రోజులకు సంబంధించి మాస్టర్లో ఏ ఒక్క రోజు కూడా సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్, 681 రూపాయలు. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా మనకు క్రిమిటోరియం దగ్గర సార్ 50 మొక్కలకు గాను 3 మొక్కలే ఉన్నాయి సార్, మిగతా 47 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 6% బతుకున్నాయి సార్. అంటే మనకు పిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి సార్, మొత్తం అంటే రాళ్ళ ప్రవేశం ఉన్నాయి. ప్రకృతి వనంలో భాగంగా లొకేషన్ మహాదేవుని గుట్ట వద్ద 31,035 మొక్కలు పెట్టినట్టు మనకి గత ఆడిట్లో అయిపోయింది సార్ ఫిట్టింగ్ ప్లాంటింగ్. ప్రస్తుతం వాచనవాడు పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. కారోబారీ సెక్రటరీ సమక్షంలో వెళ్ళి లెక్కించగా 1839 మొక్కలు ఉన్నాయి సార్, మిగతా 29,176 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మొత్తం ఈ రాళ్ళ ప్రవేశం ఉన్నాయి సార్ అక్కడ. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ మొత్తం 1500 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ ప్రకారం ఉంది సార్. మేము వెళ్ళి లెక్కించగా 594 మొక్కలు బతుకున్నాయి సార్, మిగతా 906 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నర్సరీ పనికి సంబంధించిన ఎంబుక్ అనేది ఇవ్వలేదు సార్, ఓన్లీ ప్యాడర్స్ మాస్టర్స్ మాత్రం ఇచ్చారు సార్. వీళ్ళది ఏంటంటే మాస్టర్ మీద మనకు రికార్డ్ చేసి 1365 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఈ పనికి సంబంధించి ఎంబుక్లో రికార్డ్ చేయలేదు సార్, ఎంబుక్ రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఈ ట్రెంచెస్ పనికి సంబంధించి మెజర్మెంట్ తేడా రావడం జరిగింది సార్. మొత్తం 104 మీటర్ తేడా వచ్చింది సార్. 11 వస్తుంది సార్. ప్రవీణ్ సరైన జాబ్ కార్డ్ నెంబర్ 80 సార్. మాస్టర్లు పనికి రాలేదని టోటల్గా ఆబ్సెంట్ అని రాశారు సార్. మాస్టర్లు ఏ ఒక్క రోజు కూడా సంతకాలు అటెండెన్స్ లేవు సార్. కానీ సిఓ గారు మాత్రం ఈ వ్యక్తి పేరు మీద పేమెంట్ చేయడం జరిగింది సార్, కూడా రాయడం జరిగింది సార్. దానికి గాను మనకు వర్క్ రికవరీ అని డిసిజన్ తీసుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో వెళ్ళి చూస్తే మనకు సింటెక్ ట్యాంక్ అనేది లేదు సార్, తర్వాత డోర్ కూడా లేదు సార్, అక్కడ లేవు సార్. లాస్ట్ ఇయర్ అది సార్, లాస్ట్ ఇయర్ డీటీఎఫ్లో కూడా వాళ్ళ ఈ రికార్డ్ పీరియడ్ కాలం సార్ కూలీలకు వేతనాలు వచ్చేసి 28,39,467 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 12,522 మొత్తం సార్ 28,39,467 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ పరంగా 12,522, టోటల్ 28,51,989 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సార్
8 ఇవాళ కల్పించడం లేదు సార్. 48 హక్కుదారు సార్. వీళ్ళు ఏంటంటే అంటే వ్యవసాయ పని లేక ఖాళీగా ఉంటున్నాం, ఉపాధి పని కల్పించగలరని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. వీళ్ళు అంటే వాళ్ళ జాబ్ కార్డ్స్ ఉన్నాయి కానీ జాబ్ కార్డులలో వాళ్ళ పేరు లేకపోవడం వల్ల పని చేయలేకపోతున్నాం. పేరు యాడ్ చేసి పని కల్పించవలసిందిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పర్వాలేదు సార్. ఇన్ని రోజులకు నీ నోటీస్ రాలేదు అది? లెవెన్త్ అంశం సార్. 5 మంది కూలి కుటుంబాలు వారు సార్. వీళ్ళకు మొత్తానికి జాబ్ కార్డు లేదు సార్. కొత్త జాబ్ కార్డు ఇప్పించి పని కల్పించాల్సిందిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళకి ఆధార్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఇంకేం కావాల్సింది? ఆ లింగం పెట్టా లేకపోతే సోషల్ వెల్ఫేర్ ఎక్కువే ఉంటుందా మనకు ఉండే పెద్ద పండుగ ఇది ఒకటే. దీన్ని కూడా నువ్వు పట్టించుకోకపోతే నీ డ్యూటీ మైండ్ ఏందో అర్థమవుతుంది. రోజ్గార్ దివస్ సంబంధించిన రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. 30 అంశం సార్. మాస్టర్లలో అంటే ఇంటూ అని రాయడం జరుగుతుంది సార్. క్రమ సంఖ్యలు కింద నుంచి పైకి అనేది వేయడం లేదు సార్. స్థాయిలో అంటే మాస్టర్ ఇష్యూ రిజిస్టరు, ఎంబీ ఇష్యూ రిజిస్టరు దాని బృందానికి ఇవ్వలేదు సార్. మనకు 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నర్సరీ ఏర్పాటు చేసినట్టు ఎంబీ రికార్డు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం వెళ్ళి చూస్తే అక్కడ కొత్త ఇయర్కి సంబంధించిన నర్సరీ అనేది ఏర్పాటు చేసింది సార్. కానీ పాత నర్సరీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. దాంట్లో ఏంటంటే సార్ మొక్కల సంఖ్య రాయలేదు సార్. సార్ 28 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో ఏ ఒక్క రోజు కూడా సంతకాలు లేవు సార్. సంతకాలు లేకుండానే CEO గారు 3,399 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వలన పొరపాటు జరిగింది, ఇక నుంచి జరగకుండా చూస్తామని తెలిపారు సార్. 16 మంది హక్కుదారు సార్. వీళ్ళు మన ఆడిట్ పీరియడ్లో 182 రోజులు పనిచేసినట్టు మనకు మాస్టర్లలో సంతకాలు హాజరు ఉన్నాయి సార్. కానీ టోటల్ డేస్ వేయి కాలంలో 155 రోజులను రాయడం వలన 27 రోజులు పనిచేసి 3,915 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఈ టోటల్ మ్యాండేట్స్లలో కౌంటింగ్ తప్పు రాయడం వలన వీళ్ళు పనిచేసి నష్టపోయారు సార్. 5వ అంశం సార్. ఎస్జిటి పనికి సంబంధించి సార్ ఎంబుక్లో ఎల్బిడీలు రాయకుండానే డైరెక్ట్ క్వాంటిటీ రాసి 4,802 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 36వ అంశం సార్. సంబంధించి సార్ మనకు పని జరిగినట్లు ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రజెంట్ వెళ్ళి చూస్తే అక్కడ వాటర్ ఉన్నాయి సార్. కాకపోతే ఆ మట్టిని 80% కట్టకేసినాం, 20% రైతులు తీసుకెళ్ళారని తెలిపారు సార్. కానీ ఎవరెవరు రైతులు అనేవి వివరాలు ఇవ్వలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ కూడా ఇవ్వలేదు సార్. 37వ అంశం సార్. మొక్కలు పెట్టినట్టు మన రికార్డ్ ప్రకారం ఉంది సార్. మీ అడిగి రావడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశం వద్ద 1596 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 1860 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. చనిపోయాయని తెలిపారు సార్. జంగం చిన్నరాజయ్య సార్. ఈయన 27 జనవరి 2017 చనిపోవడం జరిగింది సార్. ఆయన పేరు మీద మనకు డిమాండ్ పెట్టి మే 22లో ఒక వారం పేమెంట్ చేయడం జరిగింది సార్. ఆ మాస్టర్ డ్యూ ఉన్నది సార్. మనకు మాస్టర్ అనేది ఇవ్వలేదు. కాకపోతే డిమాండ్ ఇవ్వడం కూడా సంఘవాణి హక్కుదారులు సార్. ఈమె మనకు ఆల్రెడీ మాస్టర్లు కూడా పనికి రాలేదని టోటల్గా ఆబ్సెంట్ అని రాయడం జరిగింది సార్. సంతకం కూడా మాస్టర్లు లేదు సార్.
ఏది సార్ సార్ నేను చదివినప్పుడు అడగండి వినండి మాస్టర్ సార్ ఇక్కడ మాస్టర్కి ఇవ్వలేదని రాసిన సార్ నేను రికార్డ్ ఇవ్వలేదని రాసిన సార్ నుంచి ఒక్క నిమిషం డేట్ చెప్పి తీసుకొస్తే ఇది మేది ఏం చెప్తాను నేను అడిగాను దీంట్లో మీ గ్రామ పంచాయతీలో కాగజ్ వస్తుంది అది పెద్ద అని ఎంత దగ్గర వచ్చింది 800 లక్షలు 900 లక్షలు మ్యాక్స్ మీరు 2-3 రోజులు దాటలేదు వెయ్యి పైనప్పుడు వచ్చినప్పుడు దానికంటే ఎక్కువ తప్పుడు వచ్చినాయి మీరు ఎక్కువ పని పెడితే నేను అర్థం తీసుకుంటాం కష్టపడి పని చేస్తున్నాం అని చెప్పేసి అప్పుడు కరోనా టైంలో అప్పుడేమో వచ్చినాయి ప్రాబ్లమ్ అప్పుడెంతమంది లేబర్ వచ్చారు అప్పుడు రియల్గా వచ్చి పనిచేసేది కాబట్టి వచ్చింది అప్పుడు మనం బాగా పనిచేసామని చెప్పి పండుకున్నాము వరకు ఇన్ఫర్మేషన్ సార్ 8వ గత విడతలో 5 మంది హక్కుదారులు 100 రోజులు కంప్లీట్ కావడం 30 రోజులు గాను 4,260 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 9వ సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది నో డిమాండ్ నిర్మించడం లేదు సార్. 10వది జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. తక్కువ ఉంది సార్ వారం బేసిస్ పంపిణీ చేయడం లేదు. 12వ సార్ డిమాండ్ ఇస్తే నిర్మించలేదు మరి సామర్థ్యం బృందానికి ఇవ్వలేదు సార్. 13వ అంశం సార్ 12 పనులకు సంబంధించిన పని జరుగుతున్నప్పుడు ఫోటో తీయించలేదు సార్. మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు. డాక్యుమెంట్ ఒక్కరోజు గాను 50 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 11 రోజులు పని చేస్తే 10 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి గాను 439 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. హలో 32 సార్ 70,600 మండలంలో మామ ఇంటికి పోయింది. నేను పనికి పోలేదని రాసివ్వడం జరిగింది సార్. దీనిగా జాబ్ కార్డ్ నెంబర్ 10367 అంగన్వాడీగా టీచర్గా వినియోగిస్తుంది సార్. దీని గాను 9 రోజులు గాను 1,045 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సబ్బు జాబ్ కార్డ్ నెంబర్ 10367 ఈమె ఆయా అంగన్వాడీ టీచర్ నిర్వహిస్తుంది సార్. కాకపోతే ఈమె కూడా పేమెంట్ జరిగింది సార్. 20 రోజులు గాను 2,270 రూపాయలు పనిచేసినా చేయలేదన్న మాస్టర్ ముగిసిన తర్వాత 2,460 రూపాయలు పేమెంట్ చేసింది సార్. మాస్టర్ క్లోజ్ సార్. అలా జరిగింది పని చేసి చేయలేదు. సెకండ్ పని ఏం ప్రాబ్లం వచ్చింది మాస్టర్ క్లోజ్ అంటే ఆధార్ నిపుణులు ఇది మన అదే కాదు మొత్తం సార్ మేజర్ ఇరిగేషన్ ట్యాంక్కి సంబంధించిన ఎంబుక్లో ఒకేసారి రికార్డ్ చేయడం జరిగింది సార్. కాకపోతే లిస్ట్ వర్క్లో 8వ అంశం సార్ ఇది పీపీలో 2,800 మొక్కలు బతికినట్టు రాయడం ఉంది సార్. 23 రోజులు గాను పనిచేయడం లేదు సార్. కానీ 100 డేస్ కంప్లీట్ కావడం వల్ల 4,650 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 2 రోజుల్లో రాయడం మాస్టర్లో హాజరు మరియు సిద్ధతలు కానీ టోటల్ అటెండెన్స్ కాలంలో 20 రోజులు తక్కువ లెక్కించి రాయడం వల్ల 1,800 రూపాయలు నష్టపోవడం నీళ్ళు ఇవ్వడానికి చనిపోవడానికి సంబంధం లేదు.
రైతులు తీసేసారు అట్లా పెట్టడం కంటే ఒకటే వేరే నీళ్ళు లేక ఎండిపోయినాయంటే అది వేరు రికవర్ పెడితే మొత్తం ఆన్సర్ కరెక్ట్ వస్తుంది ఇది ఏకంటే సరే నేను సెక్రటరీ కాదు ఎఫ్ఏ వచ్చింది వెళ్ళాడు అక్టోబర్ లేదు ఏమీ చేయలేదు పని పథకాలు ఉన్నాయి అటెండెన్స్ ఉంది పేమెంట్ ఇచ్చేసాను రిలాక్సేషన్ తీసుకోవడానికి లేదా రిలాక్సేషన్ తీసుకుంటే మాకు 1 అవర్ అవుతుంది అటెండెన్స్ అంటే 1000 మందికి అటెండెన్స్ అప్పుడేం ప్రాబ్లమ్స్ రావు పేమెంట్ ఇంకా జన్యున్ చేసిన దానికి ఇవ్వరు వర్క్ క్లోజ్ అయిందా చేయొచ్చు కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎంతసేపు ఇదే ప్రాబ్లం అకౌంట్ ప్రాబ్లం అనుకుంటారు పేమెంట్ కావాలనే విషయం తెలియదు లెక్కలేదు పని చేసిన వాళ్ళు వస్తే ఏదో ఒకటి చెప్పడం పని చేయడం చేయడం ఊరో పోతే పని దాని ఎంతో ఎంపీ లేడు కాబట్టి అవన్నీ పడేసింది సార్ మేము ఇక్కడ చూసామండి సార్ రికార్డ్ సబ్మిషన్ కూడా చూసాము పూర్తి డిపెండ్ పంచాయత్ చేశారు గమనించేవాళ్ళు ఇక్కడ వీళ్ళు మొత్తం డిజిటల్స్ ఈ టీఎస్ ఎంపీఎస్ ఇలా కొమ్మలు బాగా నెట్ మీద ఎక్కువ చూస్తుంది అసలు టీఏలో పూర్తిగా సార్ డిస్టెన్స్ అసలు మాకు సంబంధం లేదు 5 మీటర్లు ఫీల్డ్లో 6229 మీటర్లు తేడా 301 దీని క్యూబిక్ మీటర్ మార్చగా 96.32 రావడం ఉంది సార్ రైతులు దున్నుకోవడం జరిగింది తెలుపడం జరిగింది సార్ కనిపించిందా అది ఎస్జిటి కందకాలకు సంబంధించిన పాస్ ఆర్డర్ వేయకుండా 1,11,550 రూపాయలు పాస్ ఆర్డర్ వేయాలి పాస్ ఆర్డర్ వేయకుండా వేలు తీసి స్టాంప్ వేయడం జరిగింది 31 సార్ 12 రోజులు పని చేస్తే 10 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇద్దరు మంది అప్పుదారులకు దాంట్లో ఇద్దరు సార్ ఒక్క వర్గానికి సంబంధించిన 2,57,980 సంబంధించిన మాస్టర్స్ ఇవ్వలేదు సార్ ఇది పిఆర్ సార్ పంచాయతీరాజ్ ఆపరేటర్స్ ఎవరైతే ఇవే కదా ఎవరు ఇవే కదా ఆ పార్టీని వెరిఫై చేసి పనిచేసిన పేమెంట్ చేసుకుంటే నువ్వున్నా వేరే ఉన్నారమ్మా ఎవరు సెక్రటరీ ఆయన బతికేయారు ఆయన పని పెట్టడానికి ఫస్ట్ అదే అడుగుతారు నాకు పాత పేమెంట్ రాలేవని చెప్పి మీరు ఇద్దరు కమెంట్గా వెరిఫై చేయండి వెరిఫై చేసి నిజంగా పని చేసి ఫిక్స్ చేయండి నిజంగా పని చేసింది లేకపోతే ఆడ క్వాంటిటీ లేకపోతే
బస్సులు ఎట్లా వచ్చినా మళ్ళీ అట్లా ఇష్యూ వస్తుంది. ఎంబీడీ కార్డ్ అయిన తర్వాత చెక్ క్లియర్ అయితేనే చేయండి. జేసీబీ ద్వారా చేయడం జరిగింది. అంటే కాస్ట్ ఆఫ్ జాబ్ ఉందా లేబర్ దాంట్లో మోస్ట్ నామ్స్ అండి. పల్లె ప్రకృతి వన పనికి సంబంధించి గంగమ్మ టెంపుల్ దగ్గర 2000 మొక్కలు నాటినట్టుంది సార్. పని ప్రదేశంలో 1973 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 27 మొక్కలు చనిపోవడం జరిగింది. 764 మొక్కలు నాటినట్లుంది సార్. పని ప్రదేశంలో 1306 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 458 మొక్కలు చనిపోవడం జరిగింది. రెండవ నెలకు 23 సార్. ఈరోజు రీసెంట్లీ జరిగిన వర్క్ సార్. అది బండి మీద చేసినాము. మాస్టర్లు కూడా సార్ సంతకాలు కూడా లేవు సార్. ఈ సంవత్సరం మాస్టర్లలో ఈ ఐడికి సంబంధించిన మాస్టర్ సంతకాలు లేవు సార్. వేసికలకు సంబంధించిన
1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం సార్. 8వ అంశం సార్. గత విడతలో 4 మంది హక్కుదారులు 16 రోజులు పనిచేసినట్టు 100 రోజులు పూర్తి కావడం వల్ల 2,384 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సార్ క్రీడట రాయడం లేదు సార్. ఎంపుకులో సార్ 9వ విడతలో సార్ 34,035 రూపాయలకు సంబంధించి పని చేయకపోతే వితిన్ 10 days అని రికవరీ పిఏగా రాయడం జరిగింది సార్. ఇప్పటి కూడా పని చేయించలేదు సార్. ఎక్కడ పెట్టింది ప్రస్తుతానికి బ్యాంక్ ఎక్కడ పెట్టింది ఉపయోగంలో ఉందా ఏం లాభం పెట్టింది ఆడబెట్టాలి ఎవరెత్తి పోతారు ఫోటో చూపించిరా మరి పెట్టాను బిల్డింగ్ ఉందా ఇది కదా పైన పెట్టి వాటర్ వస్తాయా మాకు ఉన్నాయి వాటర్ జిప్ కనెక్షన్ ఇవ్వగలుగుతాం మా దగ్గర ఉందా దగ్గర నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అంగన్వాడీ ఉంటాయి కదా అంటే బిల్డింగ్ మీద పెట్టినా పర్లేదు కొంచెం ఇంత హెక్టర్ పిల్లలు కొత్త హెక్టర్ ఉపయోగంలో తీసుకెళ్ళాలి 50% తిరుగుల కోసం రైతులు ట్యాంక్ పెట్టడం కోసం ఎంత ఖర్చు అవుతుంది పంచాయతీ నుంచి పెట్టుకుంటారు మట్టి వేయడం కోసం ఉంటుంది కదా ఉందామా గద్దె ఉంది కదా ఎక్కడ ఆడవాళ్ళ భర్తలు 29,583 రూపాయలు కూలీల వేతనాలు గాను 21,000 రూపాయలు మెటీరియల్ గాను మొత్తం 8,90,583 రూపాయలు ఖర్చు చేశారు సార్. 1 నుంచి 7 వరకు సమాచారం సార్. 8వది డిమాండ్ క్యాప్షన్ నిర్వహించడం లేదు సార్. నిజంగా పనిచేసిందో చేయలేదా ఆమె రాసిచ్చిందని చేయలేదని ఒక్క వారంకే అట్లా అన్నారు కదా గ్రామ సభలో ఈ విషయం చెప్పింది సార్ చేసినామని ఆమె కదా రికవర్ పెట్టి నీకు వేరే మనకు మొత్తం ఇవేనా ఏం పేరు రికవర్ పెట్టి గ్రామ పంచాయతీ నందు కూలీలకు వేతనాలు వచ్చేసి 8,86,29 రూపాయలు ఖర్చు చేసి సార్. మెటీరియల్ పరంగా 15,752 మొత్తం 9,01,783 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ సార్. రోజ్గార్ దివస్ సంబంధించి రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 22 సార్. ఈ మాస్టర్ ఇష్యూ రిజిస్టర్ ఎంపీ ఇష్యూ రిజిస్టర్ అని ఇవ్వలేదు సార్. ఎంబుక్లలో సార్ పాస్ ఆర్డర్కి బదులు వేజ్ స్టాంప్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇతర హక్కుదారు సార్ 10 రోజులు పనిచేసినట్టు సంతకాలు ఉన్నాయి, హాజరు ఉన్నాయి సార్. అవును సార్. రికార్డ్ పీరియడ్ కాలం సార్ 4,10,685 రూపాయలు కూలీలకు వేతనం, 4,10,685 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ ఏం లేదు సార్. మొత్తం రికార్డ్ పీరియడ్ కాలంలో 4,10,685 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్.
కూడా 1000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 1000 సార్ 1000. సంబంధించి కూలీలకు వేతనాలు వచ్చేసి 6,45,748 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ పరంగా 10,152, మొత్తం 6,55,900 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇద్దరు నియమానికి కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అకౌంట్లో పేమెంట్ ఉంది సార్. పని చేసి అనుకోవడం జరిగింది, ఇప్పించగలరని తెలపడం జరిగింది సార్. ప్రాబ్లం వల్ల పేమెంట్ కావాలని తెలపడం జరిగింది సార్. 100 రోజులు పూర్తిన నిర్ణయం చెక్ మేజర్ చేయడం జరిగింది. 24వది ఎంబుక్లలో 12, 13 కాలాలు రాయలేదు. గ్రామ సభలో చూపిస్తే ఈ అమ్మాయికి చూపించరా నీకెప్పుడు చెప్పిరమ్మ వాళ్ళు గుర్తుపడతావు కదా, చూపించండి ఒకసారి. అయిపోయాయి కదా, ఇక్కడ లేదేమో అని నేను ఎవరు సత్య పార్టిక్స్ చూపించుకున్నావు ఉంది, మనం దాన్ని రాసుకున్నావు నువ్వు మస్తు పైన. కానీ నువ్వు తర్వాత మంచిగా చెప్తున్నావు. అతను ఎటు పోయినాడు? ఎన్ని వారాలనేమో అతనికి మరి గ్రామ ఏమన్నా పబ్లిక్ ఏమన్నా మిగతా వాళ్ళు ఏమంటే మామూలుగా వెళ్తాడు, హైదరాబాద్ వెళ్తాడు, పని చేసుకుంటారు సార్. కానీ సమ్మర్ టైంలో ఏ పని దొరకకపోవడం వల్ల ఇంటికి వచ్చేసి డిపాజిట్ చేసుకుంటారు. ఇక్కడ ఎంపీడబ్ల్యూ వర్కర్గా పనిచేయడం జరుగుతుంది. పనిచేసినట్టుగా మాస్టర్ వేసి 7,146 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇద్దరు ఒకరి పేరు మీద 3 జాబ్ కార్డులు చేసుకుంటే పని చేయడానికి అందుకోసమని చేపించారు సార్. అంతకుముందు చేసిన పని అంతకుముందు 2000 నుంచి అప్పటి నుంచి చేపించారు. అంతకంటే ముందుది ముందు చేసిండు సార్. అంతకుముందు మా దీంట్లో వర్కర్ చేస్తున్నారు వర్కర్ పని చేసిండు గ్రామస్తులు పని చేయలేదు. ఎంపీడబ్ల్యూ పని చేయలేదా? అంటే ఎంపీడబ్ల్యూగా పని ఎంపీడబ్ల్యూ పని చేసిండు ఆయన. ఏ మంత్రం చేస్తున్నాడు? 2023 నుంచి చేస్తాను సార్. ఏప్రిల్ నుంచి 2023 మన రిజిస్టర్ చూపించాలి కదా అమ్మాయికి. మనకు స్టాఫ్ శాలరీస్ రిజిస్టర్ ఉంటుంది సార్. అన్నీ చూపించచ్చు కదా. ఓకే నో ప్రాబ్లం, అది కావాలి కదా మనకు. ఉంటుంది ఇలాంటి సార్లు మీరు సరిగా చూసుకోకపోవడం కానీ చూసుకుంటే అక్కడే అయిపోయింది. ఇది చూసుకోరు అక్కడ. ఇంకా చెప్పేది ఏం లేదా, డాక్యుమెంట్ ఉండాలి.
నోటి మాట ఏమన్నా వాడు ఫలానా రోజు పనిచేస్తున్నది డాక్యుమెంట్ ఇది ఫలానా రోజు పనిచేస్తాడు ఇచ్చేస్తాయి అయిపోయింది పని. అలా చేయరు, నోటి మాట అన్ని కథ చెప్తారు స్టోరీస్. ఎట్లా పడుతుందమ్మా? అదే జాబ్ కార్డు పేరు ఉంటేనే వస్తుంది, రేపు రాదు కదా. రెండు జాబ్ కార్డులు ఉంటాయి. గతవిడ్లకు సంబంధించి ప్రస్తుతం ఫీల్డ్లో సింటెక్స్ డోర్ అనేది లేదు సార్. ఫోటో చూపించరామా? చూపించలేదు సార్. టీ అమర్సింది సార్. నీకు తెలుసు కదా, పెట్టిరా పెట్టలేదా? ఫోటోలు చూపించాలి కదా పెట్టినప్పుడు. ఫిట్టింగ్ జాబ్ కార్డ్ దగ్గర జరుగుతుండే అప్పుడు స్టార్టింగ్ ఫిట్టింగ్ కార్డ్ చేసిన దాదాపు లాస్ట్ ఎప్పుడైతే మనం ఎన్ఐసికి వచ్చినామో ఆ తర్వాత వితౌట్ ఆధార్ ఉండదు. కాకపోతే అకౌంట్ లేకపోతే ఆపుతుంది. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత నో అకౌంట్ ఇచ్చిన తర్వాత అకౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పీడిఎస్ పెడుతుంది సార్ ఇక్కడ మళ్ళీ అదే అకౌంట్ నెంబర్ నుంచి పెడుతుంది. ఇది తేడా వచ్చిందా? ఆయన పేమెంట్ ఇచ్చింది నీకు కనిపిస్తుంది కదా. ఎప్పుడు సార్ పని చేసి పోతుండే సార్ 19 నుంచి ఎంపీడబ్ల్యూ 19 నుంచి 2021 నుంచి వచ్చింది. 21 మన ఆడిట్ పీరియడ్ అయితే ఉన్నది కదా, ఆడిట్ పీరియడ్ ఉన్నది మరి ఉండదు సార్. లాస్ట్ ఇయర్ వచ్చింది ఇష్యూస్ ఎంపీడబ్ల్యూ రిపీట్ చేద్దాం సార్ వాళ్ళు ఎన్ని రోజులమ్మా? ఆమె తీసుకున్నది చేసుకోవచ్చు కదా మనట్లయితే. అంత వెయిట్ ఉన్నంత కాదు. పేరు మీద మా భార్య చేసిందని తెలపడం జరిగింది సార్. వాళ్ళ భార్య కూడా జాబ్ కార్డు పేరు మీద మా భార్య చేసిందని తెలపడం జరిగింది సార్. వాళ్ళ భార్య కూడా జాబ్ కార్డు కానీ ఇద్దరికి ఇద్దరు సేమ్ డేస్లో ఉందా? కానీ ఇద్దరికి ఇద్దరు సేమ్ డేస్లో ఉందా? ఇక్కడ హరితవనాల్లో ఆదివారం పని చేసినట్లుగా ఒకరోజు కానీ పేమెంట్ చేయడం లేదు. ఇక్కడ హరితవనాల్లో ఆదివారం పని చేసినట్లుగా ఒకరోజు కానీ పేమెంట్ చేయడం లేదు. 514 రూపాయలు పేమెంట్ చేయడం లేదు. 200 ఉంది కదా. 514 రూపాయలు పేమెంట్ చేయడం లేదు. 200 ఉంది కదా. 200 ఉంది కదా. పని చేసినట్లుగా మాస్టర్ వేసి 24 రోజులకు కానీ 4,920 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. చేయలేదు. పని చేసిన చెప్పిండమ్మా ఇంటి దగ్గరికి గ్రామస్థ అటెండ్ చేసుకునేదా లేకపోతే పని చేసేది? ఫోటోలు పెట్టాను సార్, పని చేసేది కూడా ఇప్పుడుందా నీ దగ్గర? నెక్స్ట్ అమ్మా అండర్ మీకు వితౌట్ ఆధార్ కార్డ్ వల్ల జాబ్ కార్డ్ ఇవ్వడం తెలపడం జరిగింది. ప్రస్తుతం అప్పుడు పనిచేసిన టైంలో 17 సంవత్సరాలు పని చేసిందా?
ఆమెకు సపరేట్ ఉంది సార్ అప్పుడే అండర్ ఏజ్ ఉండగానే సార్ అండర్ ఏజ్లోనే మీరు జాబ్ కార్డ్ ఇచ్చి పని చేయడం ఇవన్నీ ఎవరు భరించాలా అని చెప్పేసి దూరం పోతేనే ఇబ్బంది వస్తుంది. ఐసెస్ కూడా క్లియర్ చేసుకుంటే ఇక్కడే ఎట్లా తీసి ఈయన కూడా కరెక్ట్ డ్యూటీ చేస్తుంది, అక్కడేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బయలుదేరా నో డిమాండ్ అనేది తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. సంతకాలు లేకుండానే 12,234 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఈయన మీద ఉంటావా సస్తావా డబ్బులు ఇచ్చిందా కదా పెట్టబడ్డారు ఊరంతా కలిసి కానీ ఒకరే సంతకం చేయడం సార్ పాస్ అవుట్ బదులు బేస్ లిస్ట్ వేసి పేమెంట్ చేయడం జరిగింది. 24 అంశం కాల్కులేషన్ మెథడ్ సార్ ఇది. సేమ్ సార్ మెజర్మెంట్ అనేది కూడా సేమ్ సార్. గోవింద్ అనే పేమెంట్ చేయడం బ్యాక్ మ్యారేజ్ కావడం జరిగింది. ఈ హక్కుదారు కూడా 1,682 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. రాతపూర్వకంగా తెలపడం జరిగింది. వాళ్ళకి సంబంధాలు సార్ లునావత్ శంకర్ 2/9/2021లో చనిపోవడం జరిగింది. ఇతను కూడా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. మూడు మంది హక్కుదారులకు మ్యారేజ్ కావడం జరిగింది సార్. గత 3 సంవత్సరాల బ్యాక్ 2,725 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దేవి సింగ్ 14/4/2021లో చనిపోవడం జరిగింది. మాస్టర్ యాంధ్ర సంతకాలు హాజరు చేసి 600 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. లక్కవత్ యశోద అను హక్కుదారు జాబ్ కార్డులో నేమ్ మన ప్రదేశంలో పని అనేది లేదు సార్. అన్ఫోర్చునేట్ ఐటమ్ డోర్ లీజ్ ఫిట్ సభలో తెలపడం జరిగింది సార్. 90 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మాస్టర్ ముగించిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో మ్యారేజ్ అయిన వ్యక్తికి మాస్టర్లో పేరు రావడం జరిగింది సార్. ఇటు వ్యక్తికి పేమెంట్ కాలేదు సార్. అటెండెన్స్ కూడా లేదు మాస్టర్. మ్యారేడ్ అయిన వాళ్ళకు కూడా డిమాండ్ పెట్టినట్టు గుర్తించడం జరిగింది. ఎక్కడ మ్యారేజ్ అంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మ్యారేజ్ విత్ ఇన్ మండలేనా అయింది మ్యారేజ్ డిమాండ్ రావడం అనేది జరిగింది సార్. వచ్చినాకైనా కొట్టలేదా?
చెప్తారు కదా చూసి అయితే ఢిల్లీ రేట్ అరే పాత అప్పుడు లేకుండా ఆప్షన్ ఇప్పుడు వచ్చింది కదా నాట్ విల్లింగ్ వర్క్ అంటే మళ్ళీ నెక్స్ట్ వస్తూనే ఉంటుంది కదా మళ్ళీ పెర్కులేషన్ ట్యాంక్ పనికి సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు సార్. డీజెక్టింగ్ పెర్కులేషన్ 25 అంశాలు సార్. మనకు 26 అంశం సార్. మనకి అటెండెన్స్ 0 ఉంది కానీ సంతకాలు అనేవి ఉన్నాయి సార్. అంటే అడ్వాన్స్డ్గా సంతకాలు తీసుకున్నట్టు అంబి అనే హక్కుదారు 5 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు ఫాదర్ సంతకాలు ఉన్నాయి సార్. కానీ పనిచేసిన కాలం సంతకాలు లేవు సార్. ఇంటి హక్కుదారు మస్టర్ నందు 1507.07 రన్నింగ్ మీటర్స్ పని చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో ప్రస్తుతం 812.57 మీటర్స్ రావడం జరిగింది. 694 మీటర్లు తేడా రావడం జరిగింది సార్. కారణంగా రైతులు దున్నుకున్నారని తెలపడం జరిగింది సార్. 42 ఆదివారం రోజు కూడా పనిచేసినట్టు అందుకు గాను 660 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 35వ అంశం సార్. గుగ్లోత్ రవీందర్ సార్. ఇతను సోమవారం గ్రామ పంచాయతీ నందు కారోబర్గా విధులు నిర్వహిస్తున్నారు సార్. అదేవిధంగా ఉపాధి హామీలో కూడా పనులు నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది సార్. తెలిపారు సార్ గ్రామ సభలో. వన్ టు 7 ఇన్ఫర్మేషన్ సార్. ఇది లాస్ట్ నాలుగు సంవత్సరం 100 డేస్ కంప్లీట్ అని రాయడం జరిగింది సార్. దానికి సంబంధించిన పేమెంట్ కాలేదు సార్. 8th, 9th, 10th సేమ్ సార్. మన పేమెంట్ కావాలని తెలపడం జరిగింది సార్. 11th 1 సార్. 25th సార్. రోజుగార్ దివస్ సంబంధించిన రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. అనేది మెయింటైన్ చేయలేదు సార్. నర్సరీ పనికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇవ్వడం జరిగిందని విజిటర్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయలేదు సార్. మెయింటైన్ చేస్తామని గ్రామ పంచాయతీలో 2 వర్కుల సంబంధించి ఎంఐ ట్యాంక్ కానీ 1,38,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ట్రిప్ షీట్స్ అనేది నిర్వహించలేదు సార్. 3 మంత్రులకు కానీ మాస్టర్ ఏదో సంతకాలు లేకుండానే 860 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది ఒక 1 డే పేమెంట్ లాస్ కావడం జరిగింది సార్. 29 సార్. నర్సరీ పనికి సంబంధించి సార్ 2,940 రూపాయల సంవత్సరం మాస్టర్స్ అనేది ఇవ్వలేదు సార్. ప్యాడర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వేజ్ లిస్ట్ అనేది వేయడం జరిగింది సార్. 32 కూడా క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. ఇన్సూరెన్స్ సంబంధించి తేడా రావడం జరిగింది సార్. కాలేజ్ గ్రామ సభకు కానీ రైతులు దున్నుకున్నారని పిఎస్ గారు గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. కానీ ఒక వారానికి సంబంధించిన లెంత్ విడ్త్ డెప్త్ ఏం రికార్డ్ చేయకుండానే టీఏ గారు డైరెక్ట్ నేరుగా క్వాంటిటీ రాయడం జరిగింది సార్. పనికి సంబంధించి సార్ వెబ్సైట్ అనేది డివిజన్ రావడం జరిగింది. టీఏ గారు హాజరు కాలేదు కానీ పోడు భూముల వల్ల ఫిట్స్ దున్నుకున్నారని పిఎస్ గారు తెలపడం జరిగింది సార్. మనకు వెబ్సైట్లోనే ఫొటోస్ కూడా చూపించడం జరిగింది సార్. పిఎస్ గారు మేట్ పొరపాటు వల్ల జరిగిందని తెలపడం జరిగింది సార్. ఈమెకు వివాహం జరిగి వేరే గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది సార్. అయినా కూడా వాస్తవమే ఆమెకు వివాహం జరిగిందని పిఎస్ గారు తెలపడం జరిగింది సార్. మేరే సార్ పని చేసినట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఇటు పనికి వాళ్ళు వెళ్ళదని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. సెక్రటరీ గారు కూడా ఇటువంటి పొరపాటు జరగకుండా తీసుకుంటారని తెలపడం జరిగింది సార్. బేసిక్ కూడా గ్రామ సభకు హాజరై పని చేయాలని తెలపడం జరిగింది సార్. ఈమె 17/4/2022 నుండి 9/5/2022 వరకు పనిచేసినట్టుగా 4 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారుని కుటుంబ సభ్యుని వివరణ కోరగా ఈ వ్యక్తి అసలు మా కుటుంబంలో సభ్యురాలు కాదు, ఈమె పేరు ఎలా వస్తుందో తెలియదని తెలపడం జరిగింది సార్. కంపోజిట్ వర్క్ రికవర్ అని రాయడం జరిగింది సార్. ఇప్పటి వరకు కూడా వర్క్ అనేది రికవర్ చేయలేదు సార్. గ్రామ పంచాయతీ తెలంగాణ క్రీడా గుర్తించడం జరిగింది.
సంబంధించి 4,457 రూపాయలు ఎంబుక్లో రికార్డ్ చేయకుండా పేమెంట్ చేయడం జరిగింది. పదకొండు రోజులు పనిచేసినట్టు కేవలం హాజరు టోటల్ కాలంలో పన్నెండు రాసి ఒక రోజు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. 245 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ రావడం జరిగింది సార్. ఇందుకు గాను 12,875 రూపాయలు అయింది. ఎన్ని మీటర్ పేమెంట్ అయితే నాకు తెలియదు. సరే దాంట్లో టోటల్ కూడా రాయాలి. టోటల్ రాయకపోతే పంపించడం అవుతుంది. రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఎనిమిదాం సార్ పీపీలు అన్ని మొక్కలు బదాం సార్ గోదాని హక్కుదారులు మా చేనులో ల్యాండ్ లైన్ కావాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పదవ అంశం సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 3 దశల టోటల్ చూపించలేదు. 18 అంశం సార్ ఈసీ సెక్షన్ లేదు. 19 అంశం సార్ 12, 13 కాలం రాయడం లేదు. సార్ ఇది గత విడతకి సంబంధించిన 100 డేస్ సార్. 8వ అంశం జ్యువెలైన్ చేసిన వాళ్ళకు రైతులకు వాళ్ళకి ఎలాంటి రోడ్ వైడింగ్ అంటే మనం మంచుకోవడం ఎప్పుడే కొట్టినారు ఇక్కడ పొలం ఉంటే మాట ప్రారంభిస్తాడు. ఎన్నున్నాయి పంచాయతీ నర్సరీగా ఎవరు ఉండట్లేదు. మాస్టర్ వాచ్ డిజిటల్ మరియు ఎంబు వాచ్ డిజిటల్ అప్డేషన్ లేదు. బైక్ అటెండెన్స్ చేయడం లేదు సార్. ఈ మాస్టర్లో రోజువారీ హాజరు వేయడం జరిగింది కానీ సంతకాలు లేకుండానే సార్ 20 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఒక్కొక్క రోజు చొప్పున 2 రోజులు గాను 280 నష్టపోతుంది సార్. అంటే లెస్ పేమెంట్ సార్. కాలం లేకుండానే 5 పనులు గాను 86,950 రూపాయలు పేమెంట్ జరిగింది సార్. సంతకాలు మరొక 2 రోజులు మొత్తం 3 రోజులు గాను పనిచేసినట్టు మాస్టర్ల సంతకాలు హాజరుకలు కానీ టోటల్ అటెండెన్స్ల కాలంలో ఇద్దరు 3 రోజులు చొప్పున 6 రోజులు వేయడం వలన 6 రోజులు గాను 840 రూపాయలు పేమెంట్ జరిగింది సార్. ఎక్సెస్ పేమెంట్ సార్. మీరు ఎస్టాబ్లిష్ చేసిన రికార్డ్ చేసినప్పుడు ఉందా? ఆ ఫోటోస్ ఉన్నాయా? ఒకసారి మంచి అవి కూడా రాలే
ఫుల్ టాయిలెట్ అది ఇది కూడా నేమ్ బోర్డు మరియు ఫైర్ పైప్ ఉన్నది కదా ఆడ మీరేందుకు చూస్తే కదా మీరు ఆడ ఉన్నది ఫీల్డ్ చూడలేదు చూడలేదు సార్ సంబంధించిన నేమ్ బోర్డు మరియు వైట్ వాష్ చేయలేదు సార్. గ్రామ పంచాయతీ సార్ 1 నుండి 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. కాలేదు సార్. 6 రోజులు పనిచేసినట్టు హాజరు ఉన్నాయి సార్, కానీ టోటల్ అటెండెన్స్ కాలంలో అటెండెన్స్ పోయినంత పేమెంట్ కాలేదు. తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది ఇవ్వడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేది చేయడం లేదు. 21 సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. మాస్టర్ వాచ్ రిజిస్టర్ ఎంబీసీ రిజిస్టర్ అనేది అప్డేషన్ అనేది. 23 సార్ మనకి 7 పనులకు సంబంధించి టీఏ గారు ఏ ఒక్క రోజు కూడా ఫీల్డ్ చూపించడానికి రాలేదు సార్. చెప్పొచ్చు కదా ఆయన చెప్పినావా ఉన్న విషయం చెప్పేదానికి ఏంటి నమ్మకం చేయడానికి పోలేవు కదా అన్నమాట డిమాండ్ అనేది రావడం జరిగింది సార్. చేస్తాడు సార్, అతనికి మాస్టర్లో డిమాండ్ అనేది రావడం జరిగింది సార్. మనకి ఇక్కడ బి వినోద్ అనే టీఏ గారు లింగంపేట మండలం నందు టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు సార్. ఇతని పేరు కూడా మాస్టర్లో డిమాండ్ రావడం జరిగింది. తీసేయాలి కదా జాబ్ కార్డు భజన్లాల్ అనే హక్కుదారుడు ఆర్మీ జాబ్ చేస్తున్నారు సార్. ఇతనికి కూడా మాస్టర్లో డిమాండ్ రావడం జరిగింది సార్. మనకి చెరువులో పుడికితీత పనికి సంబంధించి డిమాండ్ పత్రాలలో 14 డిమాండ్ పత్రాల్లో సార్ సంతకాలందరూ ఒకటే చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. మరణించిన వ్యక్తికి డిమాండ్ రావడం జరిగింది సార్ మాస్టర్ నందు. మ్యారేజ్ అయిన వారికి డిమాండ్ రావడం జరిగింది. పేమెంట్ చూసినా సార్, అంటే ఫేస్ కూడా చూసినాం. వెరిఫికేషన్ మిస్టేక్ సార్. 2730 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. మనకి గ్రామ పంచాయతీ నందు 7 పనులకు గాను వేజ్ లిస్ట్ అనేది వేయడం జరిగింది సార్. పాస్ అవుట్ అనేది వేయడం లేదు సార్. మనకి స్టాగర్ ట్రెంచెస్ పనికి సంబంధించి